నేను మీ మధునండి. 12, 13 ఏళ్ల సర్వీస్‌లో నా బ్యూటీ, స్టిచ్చింగ్ ఎక్సెట్రా, ఎక్సెట్రా చాలా నేర్చుకున్నాను. ఏది కూడా ఊరికే నేర్చుకోలేదు. ప్రతిదీ మనీ ఇచ్చే నేర్చుకున్నాను. ప్రతిదీ చాలా కష్టంగా నేర్చుకున్నాను. ఈరోజైతే మనము మన పార్లర్‌కి కొన్ని బ్యూటీ ఐటెమ్స్ అయితే తెప్పించానండి. నేను ఒక 2, 3 ఇయర్స్ మెటీరియల్స్ తెప్పించినవి అన్నీ పాడైపోయినాయి. కొన్ని వాడను కూడా ఉన్నాయి. ఎప్పటికప్పటికి మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడైతే మనం చాక్లెట్ స్క్రబ్ తీసినాము. స్మాల్ స్మాల్ 100 గ్రామ్స్ అలాంటివి తెప్పించుకొని వాడేసామా, వాటిని పడేసామా, కొత్తవి తీసుకున్నామా అనేది ఉండాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకోవటం వల్ల ఏందంటే దాంట్లోకి గాలి అనేది దూరి మనకి పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ అవుతుంది. అందుకోసంగా ఈ 12 ఏళ్ల జర్నీలో చదువుకున్నది కొంత, అనుభవం కొంత. అందువల్ల ఏంటంటే చాక్లెటు ఫేషియల్ ప్యాక్ అండి. కొన్నిటిల్ని నేను బ్రాండెడ్ వాటిలతో మిక్స్ చేస్తాను. అందువల్ల ఏంటంటే గ్లోను న్యాచురల్గా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అందుకోసంగా చాక్లెట్ ప్యాక్ అండి ఇది. వర్షాలైతే నెల్లూరులో చాలా బీభత్సంగా పడుతున్నాయి. మన షాప్‌కి మనకి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ. ఎవ్రీడే నేను 60 కిలోమీటర్స్ ట్రావెల్ అనేది ఉంటుంది. అందుకోసం ఏందంటే ఈరోజు వర్షం పడుతున్నా కూడా నేను కాఫీ స్క్రబ్ అండి ఇది 100 గ్రామ్స్‌ది. మనము డేట్స్ అవి ఎప్పటికప్పటికి చెక్ చేసుకుంటూ ఉండాలి. మన వర్క్ బాగుందనుకో కస్టమర్స్ మనల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళరు. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటారు కస్టమర్స్. వాళ్ళని మనం పట్టుకోలేము. మన సర్వీస్ బాగుంటే మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మన ఎథిక్స్‌ని మనం కోల్పోకూడదు. ఎక్కడ కూడా మనల్ని మనము డౌన్ చేసుకోకూడదు. ఇంకైతే ఇది నేను ఒక ఫ్రూట్ ప్యాక్ లాగా అనుకొని సపరేట్‌గా నేను బుక్ చేశాను. అయితే అదంతా ఒకే కంపెనీ అవ్వటం వల్ల ఒకే దాంట్లో మనకు వచ్చేసినాయి. ఇవన్నీ నేను సింగిల్స్ డిఫరెంట్ వేరియేషన్‌లో తెప్పించానంటే చదువుకున్నది మనకి ఒక అనుభవం అనేది ఉంటుంది కదా! అందుకోసమే దేనికి మిక్స్ చేస్తే ఏ గ్లో వస్తుందో నాకు అర్థం అవుతుంది కదా సుమి, ఏమంటారు? దానికి ఒక రేట్ అనేది ఉంటుంది. ఆ రేటుని మనం ఎప్పుడు మనల్ని మనం డౌన్ చేసుకోకూడదు. ఈ బ్యూటీ ప్రొఫెషన్‌లో 13, 14 ఏళ్ల సర్వీస్‌లో నేను తెలుసుకున్నది ఏందంటే ఇంకైతే నేను బ్యాంగిల్స్‌కి కొన్ని బాక్సెస్ అయితే తెప్పించానండి. అయితే నాకు నెల్లూరులోనే ఈ బ్యాంగిల్స్‌వి కొంచెం తక్కువ కాస్ట్‌కే దొరికినాయి. ఇంకా నెక్స్ట్ మనం ఓపెన్ చేసేదాకా మనకు కూడా అర్థం కాదు. కాఫీ డీటాన్ అయితే తెప్పించాను. మనకి మన పార్లర్‌లో మనం బ్లీచ్ ఎక్కువగా యూజ్ చేయమండి. ఏందంటే మనం ఎక్కువ బ్లీచ్ చేసేసి కస్టమర్ కాడ అదంతా మనకిష్టం ఉండదండి. ఏ పని చేసినా కూడా ఆనెస్ట్‌గా చేయాల. ఉన్నన్ని రోజులు మన సర్వీస్‌ని అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఎండ్ ఆఫ్ డే మనం నెగెటివ్ అనేది వేసుకోకుండా మనీ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఏ ప్రొఫెషన్‌లోనైనా మనకి అప్స్, డౌన్స్ ఉంటారు. వాళ్ళతో మన కాడ కొన్ని మనకు చెప్తారు. అవతల వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇవన్నీ బిజినెస్‌లో సర్వసాధారణమే. ఇంకైతే బ్లీచ్ అయితే తెప్పించానండి. మనము మన పార్లర్‌లో ఓన్లీ ట్యాన్ చేస్తామండి. ఒక్కరొంత లైట్‌గానే బ్లీచ్ తగలాల. తగలకపోయిందంటే స్కిన్ గ్లో అనేది రాదు. మనం ఇది బొగ్గులతో చేస్తారు కదా! వాటిలతో ఏది కూడా మనం ఎవరో చెప్పారు, ఎవరో చేశారు, ఎవరో చూశారని కాదు. ఏ ప్రొఫెషన్ అయినా మనము చేస్తూ ఉంటే ఒక అనుభవం అనేది వస్తూ ఉంటుంది. ఇవైతే మనకి ఇవి తెప్పించాను కదా! ఇంకో స్టెప్ బ్రాండెడ్ తెప్పిస్తాను. మిక్సింగ్ ప్రాసెస్ చేయటం వల్ల ఏందంటే రిజల్ట్స్ బాగుంటాయి.
ఇంకైతే నేను రైస్ కిట్ అనుకోండి. రైస్‌తో ఉండే కిట్ తెప్పించాను. మిక్సింగ్ ప్రాసెస్ జరగాల. అప్పుడే మనకి గ్లో అనేది బయటకొస్తది. ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మన పార్లర్‌ని మీకు చూపిస్తూ ఉంటానండి. మల్టీ టాలెంట్ అయిన నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కొన్నిసార్లు ఆపేద్దామనుకున్నా. అయితే ఇది మనకి కాపోయినా ఇంకెవరికైనా ఉపయోగపడతది కదా! బిజినెస్‌లో ఎలాంటి అప్స్, డౌన్స్ ఉంటాయో. మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందు మీ మధు. బాయ్.